సార్. హలో హలో, నాగరాజేనా మాట్లాడేది? నేను రాజేంద్ర పిఎస్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. 7834 0174 8059. ఇది ఆధార్ కార్డు నెంబర్. ఆదర్శ్ నీకేమవుతాడు? కొడుకా? మీరుండేది అనంతపురం తపోవనం 1-2-3/4 కరెక్టేనా? మీ అడ్రస్ నాకెలా తెలిసిందా? నీ కొడుకు హైదరాబాద్లో చదువుతున్నాడు కదా. నీ కొడుకు వన్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మిలిటరీ మేజర్ కూతుర్ని దారుణంగా రేప్ చేసి చంపేశారు. సార్ పౌడర్ లెటెడ్ కాదు సార్. అవునా సార్? ఎక్కడ సార్? సార్ ఎలాగైనా మీరే కాపాడాలి. మా వాడు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అమ్మాయిని మానవంగం చేసి చంపేసినారట సార్. మన దగ్గర ఫోన్ ఉందా? ఎస్ఐ ఫోన్ చేసి ఫోన్ చేయడం లేదు సార్. ఇప్పుడు మీ వాడు నా కస్టడీలోనే ఉన్నాడు. సార్ అలాగని మీరే కాపాడాలి సార్. వాడు ఉండేది ఉంటే ఒప్పుకోడు సార్ నాకు. నేను కాపాడగలను కాబట్టి నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. అవునా సార్? మరి ఇప్పుడు ఏం చేద్దాం? నన్నే చెప్పమంటావా? నీకు ఒక ఆప్షన్ ఇస్తా. నువ్వు వెంటనే 10 లక్షల రూపాయలు నేను నీకు చెప్పే అకౌంట్ నంబర్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేయి. చిటికలో పని అయిపోతుంది. 10 లక్షలు తప్పులు లేవు సార్ మా కాడ. మేము ఏదో 500-600 కూలిపోయి సంపాదించుకునేవాళ్ళం సార్. మేము ఆటో ఉన్నాం సార్. ఫైనాన్స్లో ఉంది సార్ ఆటో కూడా. లేదు సార్, ₹1 కూడా లేదు సార్ మా కాడ. అవునా సార్? సార్ నా కొడుకుతో మాట్లాడియండి సార్. నీ కొడుకుతానే కదా నేను మాట్లాడిస్తా. మాట్లాడించండి సార్. ఆ అబ్బాయి నీళ్ళలాగకి వెళ్ళాడు, రాగానే మాట్లాడిస్తా. అవును సార్. సార్ మాట్లాడియండి సార్. వస్తాడయ్యా, కాసేపాగు. అదే వచ్చాడు. మాట్లాడతావా? సార్ ఇవ్వండి సార్. ఇప్పుడు మాట్లాడు. అవును సార్. అరే ఏమైందిరా నీకు? అరే ఆదర్శ్ భయపడకరా. నీ కొడుకు భయంతో మాట్లాడలేకపోతున్నాడయ్యా. ఒట్టి ఏడుపు వస్తా ఉంది. వాడు మాట్లాడతారు సార్. ఇవ్వండి సార్. లేదయ్యా, వాడు ఏడుస్తున్నాడు సార్. ఎలాగైనా సార్ వాడు మీరే కాపాడాలి సార్. అన్ని నేను కాపాడుతానయ్యా, నువ్వు అరేంజ్ చెయ్యి. నాకు డబ్బులు లేవు సార్. అవునా సార్? సార్ ఎలాగైనా మీరే సార్. అవును, మీరెవరు? ఎక్కడున్నావు? కాలేజ్లో. ఒక్క నిమిషం, మీ డాడీ పని ఉంది, మీ డాడీతో మాట్లాడు. ఆదర్శ్ ఎక్కడున్నావురా? కాలేజ్లోనే ఉన్నాను. అన్న రెండుసార్లు ఫోన్ చేస్తే ఫోన్ తీయవేంద్రా? లేదు రెడీ, క్లాస్లో ఉన్నా. చెప్పు. నువ్వు బాగున్నావు కదరా? మీరేమంది అట్లా మాట్లాడుతున్నారు టెన్షన్గా? రేపు నువ్వు జాగ్రత్తగా ఉంటారా. నేను మళ్ళీ చేస్తాను నీ ఫోన్. ఓకే. సార్ సరే, ఇది ఫేక్ కాల్స్. ఈ నాయన మొత్తం ఐడి కార్డులు తీసుకొని డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని నేను ఇట్లా ఫేక్ కాల్స్ చేస్తాను. నువ్వేం భయపడుతూ మాట్లాడాలి. హలో నాగరాజు, చెప్పండి సార్. 10 లక్షలు లేవు సార్ నా కాడ. ఏదో ఆటో తోడుకునేవాడిని సార్ నేను. లేవంటే ఎలా? కొడుకు వద్దా నీకు? నా కొడుకు వద్దు సార్, వాడిని చంపుకుంటాడా. అరే తండ్రి అనాల్సిన మాటలేనా? కొడుకు ఎంత చేసినా వెనకేసుకొని వచ్చి వాడిని బయటకు రావాలిగా. వద్దు సార్ నాకు. వాడు చంపుకోండి, ఉడి తీసుకోండి, షూట్ చేయండి సార్. అరే ఏందయ్యా అలా మాట్లాడుతున్నావు? 8, 5 లక్షలు ఇవ్వు. 5 లక్షలు
లక్షలు కాదు 2 లక్షలు కాదు రూపాయి కూడా లేదు సార్ అంటే అర్థం చేసుకోండి సార్ మీరు. ఏ తొమ్మిది లేదు సార్ నాకు చెప్పాను కదా నా కొడుకు చంపేసుకోండి, షూట్ చేయండి, ఉరి చేయండి, నేను అడగను. ఆడపిల్లల్ని మానభంగం చేసిన నా కొడుకు మళ్ళీ ఇంటికి తీసుకురావాలా సార్ నేను? వద్దు సార్ వద్దు, వాడిని ఆడే షూట్ చేయండి, మీకు నేను మద్దతు ఇస్తాను సార్, చంపేసుకోండి అని. వాడిని ఎట్టగాలంటే నా డబ్బులు అడుగుతారేంటి సార్ మీరు? నా కాడ 5 రూపాయలు కూడా లేవు సార్. ఎంత 50,000? 50,000 కాదు సార్, 50 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. నాకు నా కొడుకు వద్దు సార్, నేను డబ్బులు ఇవ్వలేను సార్. నేను సార్ ఆటో అని సార్ నేను వద్దు సార్. నాకు ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపేసిన మళ్ళీ ఇంటికి తెస్తే ఏం సార్ చంపుకుంటాడు? నాకు అసలు వద్దే వద్దు. పోనీ 10,000. 10,000 కాదు సార్, 10 రూపాయలు కూడా ఇవ్వలేని స్థితి సార్ నాది. ఓ పని చేయండి సార్, ఎన్టీఆర్ సినిమాలో ఏదో బాగా ఉడిస్తారు కదా అట్లా తీసేయండి సార్, బాగుంటుంది. అలా కాదు 5,000. 5,000 కాదు సార్, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. నేను ఇవ్వలేను అని చంపేస్తా సార్, నాకు వద్దు. నేను ఫోన్ కట్ చేస్తాను సార్. ఎవడ్రా వీడు? వేస్ట్ నా ఉడక తగిలినాడు పొద్దున్నే బేరము. ఎవడ్రా వీడు? ఇట్లయితే మన దందాన్ని అడగదురా. వేస్ట్. ఇంకా వేరే ఏదో ప్లాన్ చేయాలి. కొడదాం, ఎవరినాన్ని కొడదాం, ఇంకో కాల్ చేద్దాం. ఇంతకు మీ ఓటు సేఫే కదా? సేఫ్ సార్. వీళ్ళంతా ఐడి ప్రూఫ్లు కలెక్ట్ చేసి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకుని మీలాంటి వాళ్ళకి ఫేక్ కాల్స్ చేసి మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా సార్. సార్ మీ కొడుకు ఫోన్ చేయమని చెప్పకపోయింటే ఏమయ్యేది సార్? నేను డబ్బులు కట్టేవాడిని సార్. ఇవ్వకనే కాదు, మీలాంటి వాళ్ళకి చాలా మంది ఇలాంటి కాల్స్ చేసి మోసం చేసి బయటకి ఎస్ఐలని సిఐలని డబ్బులు వేసుకుంటున్నారు. కరెక్ట్ సార్. సార్ మంచి పని చేశారు సార్, నన్ను ఆదుకున్నారు సార్. ఆదుకోవడం కాదు, నలుగురికి తెలియని వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు అమాయకులు. అవును సార్. బంగారులో ఏం చేస్తారు, ఏం చేయాలో అర్థం కాక డబ్బులు వేసేస్తున్నారు, ఫోన్ పే చేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కరెక్ట్ సార్. అందుకు ఇలాంటివి కొంచెం సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి మనం జనాల్లోకి. సరే మీ వాడికి సేఫ్ కదా? సేఫ్ సార్. ఓకే. హలో, నేను మీ షబ్బీర్ డైరెక్టర్. సో ఇవాళ రేపు జరుగుతున్న మోసాల గురించి నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఒక చిన్న షార్ట్. సో ఆ షార్ట్ వీడియో చూసి మీరు అవగాహన తెచ్చుకోండి. అదేంటంటే జిరాక్స్ సెంటర్లు, ఈ సేవలు, లాడ్జ్లు, మనం బిజినెస్ మీద బయటకు వెళ్తాం. సో అలాంటప్పుడు మనం ఐడి ప్రూఫ్లు ఇస్తాం. సో దాని ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని మన ఆధార్ కార్డున తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బాంబిట్ కాల్స్, అంటే ఫేక్ కాల్స్, సైబర్ నేరగాళ్ళు వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే మనకు ఫోన్ చేసి మీరు తప్పు చేస్తారు, స్టేషన్ రావాలి, నేను సిఐఎస్ఐ మాట్లాడుతున్నాను, లేనిపోను అని చెప్పి ఇంకా వేరే విధంగా చెప్పి నేను భయపెడతారు. భయపడకండి. మీరు చేస్తున్న వాళ్ళు ఒకటే, మీకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు కాల్ కట్ చేయకండి అంటారు. మీరేం చేయాలంటే కాల్ మాట్లాడుకుంటూ మీ దగ్గరలో ఉన్న పిఎస్కి వెళ్ళండి, 1 టౌనా 2 టౌనా 3 టౌనా వెళ్ళి మీరు మాట్లాడడం కరెక్ట్. ఎస్ఎస్ఆర్తో కలవండి, చిన్న మెసేజ్. బాయ్.